మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ములుగు జిల్లా పసరాలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామ సంఘ భవనానికి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 1 కోటి మందికి చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 60 ఏళ్లు దాటిన మహిళల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మహిళలకు సాధికారత ఉండాలి, మహిళలకు అన్ని రంగాలలో హక్కులు ఉండాలని మరి చాలా వరకు పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే వడ్డీ లేని రుణాలను కూడా ఎప్పుడు ఇచ్చినా ములుగు జిల్లాలో అందరికంటే ముందే ఆ రుణాలను మనము అందజేస్తాను. వడ్డీ కూడా తొందరగా చెల్లించడం జరుగుతుంది. అట్లనే మహిళలకు మరి ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి యూనిఫామ్ లాగా, వాస్తవానికి మనం మహిళా సంఘాల వరకే యూనిఫామ్ అనుకున్నాం చీరలు, కానీ ఇంక అందరూ కూడా దాన్ని వేరే వేరే రకంగా తీసుకెళ్ళారు. కాబట్టి అయినా కూడా సరే ఆడకూతుర్లందరికీ ఇవ్వాలని 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపకం కూడా పెట్టడం జరిగింది. ఈ చీరల సెలక్షన్ అప్పుడు కూడా మన మహిళా సంఘాల వాళ్ళని పిలిచినాం. రేపు కూడా మళ్ళీ పిలిచినాం వివో మన లీడర్స్ను, అదే విధంగా కొంతమంది మహిళా సంఘాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులను. నెక్స్ట్ ఇచ్చే చీరలు కూడా ఏ కలర్లో ఉండాలి, ఎలా డిజైన్ ఉండాలని మీ అందరి అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 60 ఏళ్ళు దాటినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఆసరా అనేది ఉండాలి. బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, కొడుకులు లేని వాళ్ళు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి అవసరం పడుతుంది. ₹1 అప్పు తీసుకోవడానికి లేదా 4 అక్క చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్ల లాగా చూసుకోవడానికి ఒక సంఘంలో సభ్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం అంటే ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళతో కూడా మనము మరి సంఘాలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మహిళలకు సాధికారత ఉండాలి, మహిళలకు అన్ని రంగాలలో హక్కులు ఉండాలని